హాయ్ హలో అండి, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఈ రెసిపీ అయితే చాలా మ్యాటర్ అయితే ఉంది దీనికోసము. అంటే నేను 7th క్లాస్ చదివేటప్పుడు అయితే ఈ రెసిపీ నేర్చుకోవడం కాదు, తిన్నాను, చూడలేదు కూడా. అయితే నేను ఒకసారి అయితే నా పెళ్ళయ్యాక నేను ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటని. అయితే మా ఆయన వాళ్ళు కొంచెము గసురుకున్నారు, ఎందుకు ఇలా ఉండవని. కానీ రాను రాను అదే టేస్ట్ అయిపోయింది, వాళ్ళకి నచ్చేసింది బాగా. ఇప్పుడు రెసిపీ ఏంటంటే, మనము ఆలుని కట్ చేసుకుని, అదేనండి బంగాళదుంపని కట్ చేసుకొని కడిగేసి ఆయిల్లోన బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్గా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనికైతే ఒక టమాటీ తీసుకొని దాంట్లో కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకొని మిక్స్ అయితే కొంచెం పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. నేనైతే వేయలేదు, ఆల్రెడీ కర్రీలో వేసానని. అయితే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. మనము సండే కానీ ఏదైనా రోజు మనం తిన్న రోజు అయితే చికెన్ అయితే కంపల్సరీ ఇంట్లో వండుకుంటాం కదా. ఆ చికెన్ అయితే కొంచెం మనం మార్నింగ్ తినేసి ఈవినింగ్ అయితే కొంచెం ఉంటుంది. అలాంటప్పుడు మనకి కర్రీ సాలదు కదా. ఆ కర్రీని పక్కన పెట్టుకొని ఇలాగైతే బంగాళదుంపని ఫ్రై చేసుకొని ఇలాగ టమాటా పండు అయితే మిక్సీ పట్టుకుని దీంట్లో వేసుకొని కొంచెంసేపు అయ్యాక ఆ మసాలా అంతా కొంచెంసేపు ఉడుకుతుంది కదండి. అలాంటప్పుడు మనం రాత్రి అదే పొద్దుకలు మిగిలిన చికెన్ అయితే ఉంటుంది కదా, ఆ చికెన్ వచ్చేసి దీంట్లో వేసేసి మనం కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నేను ఆ రోజు తినేది ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ మార్నింగే వండారు. మార్నింగ్ వండేసి ఆలు అయితే వేశారు. నేను అప్పుడు నాకు తెలియదు పెద్దగాన, ఏంటి ఇది అనుకున్నాను. లేదు, పెద్ద పెద్ద ఆలుగడ్డ అయితే ఉంది, అదేనండి బంగాళదుంపలు పెద్ద పెద్దగా ఉండే. అయ్యో రామ, దీంట్లోనూ కూడా చికెన్లోనూ కూడా వేస్తారా అంటే, ఎందుకు వేసారంటే కూర సరిది వస్తుంది అని పాయింట్ అనమాట వాళ్ళదైతే. నాకు కూడా కొన్ని రెసిపీలోనైతే నాకు నచ్చింది. దీనికి కాంబినేషన్ అయితే చపాతీస్ వేసుకున్నాను.